very very important for them. ఎంతో ప్రాముఖ్యమైనదిగా దేవుని వాక్యాన్ని వారు పరిగణించారు. We are blessed with people who have the full Bible here. సంపూర్తి అయిన బైబిల్ మన చేతిలో ఉంది, They ధన్యులము. did not have Bibles. వారికి బైబిల్ లేదు. They had some parchments of the prophecies. అయితే ప్రవచన గ్రంథాల్లో ఉండే చిన్న చిన్న భాగాలు మాత్రమే వారి దగ్గర ఉండేవి. They were only held by the preachers like Apostle Paul, Peter and others. ఆ కొన్ని కూడా అపోస్తల పౌలు ఈ విధంగా బోధకుల దగ్గర ఉండేవి. But now we have got the full Bible in our hand. ఈ రోజు మన చేతిలో సంపూర్తి అయిన బైబిల్ ఉంది. And it is the best book in the world. ఇది శ్రేష్టమైన గ్రంథము భూలోకంలో. Sarvepalli Radhakrishnan, the president of India once. ఒకప్పుడు ఇండియా ప్రెసిడెంట్ అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, Telugu man. ఆయన తెలుగు వ్యక్తి. He said in one of the meetings in Vigyan Bhavan among the intellectuals in Delhi. ఎంతో మంది మేధా వికాసుల మధ్యలో ఢిల్లీలో ఒక మీటింగ్ లో ఈ విధంగా చెప్పాడు. There is a place called Vigyan Bhavan, very famous place. ఈ విజ్ఞాన్ పాన్ అనే ఒక మంచి ప్రదేశం ఉంది. There he said like this. ఆ ప్రదేశంలో ఈ విధంగా చెప్పాడు. If you have read all the books in the world, if you have not read Bible, your knowledge is incomplete. ఈ లోకంలో ఉన్న పుస్తకాలన్నీ చదివి బైబిల్ చదవకపోతే నీ జ్ఞానము సంపూర్తిగా కానిది అని చెప్పాడు. A pagan man, he is not a believer. ఆయన లోక సంబంధమైన వ్యక్తి, విశ్వాసి కాదు. But we are the believers of the Lord. అయితే మనం విశ్వాసులం. We are led to Christ through the word of God. ఈ దేవుని వాక్యం ద్వారా మనం దేవునిలోకి Now how much చేర్చబడ్డాము. more we should have passion, love and urge to read the word of God. ఎంత ఆశ, కోరిక దేవుని వాక్యాలు చదవాలనే భావం మనకు ఉండాలి.